ఇప్పుడు వాళ్ళు 500 పెట్టారు, ఒక టికెట్ రేట్ 500,000 పెట్టారు. ఆ సినిమా మనం చూడటం మానేసామనుకో వాళ్ళే తొందరగా రిలీజ్ అవుతారు. ఒక సినిమా కానీ కాదు, ఒక 6 months నేను చెప్తాను కదా, 6 months ఏవైతే హైక్ టికెట్ రేట్స్తో వచ్చే సినిమాలు ఉన్నాయో అవన్నీ మీరు చూడటం మానేయండి. ఈ సంక్రాంతి నుంచి మానేయండి సినిమాలు, చూడండి 6 months తర్వాత ఖచ్చితంగా వాళ్ళు బరాబర్ చెప్తున్నా 1+1 ఆఫర్ పెట్టి లేదా బై 1 get 1 ఆఫర్లు పెట్టి మరీ టికెట్లు కొనిపిస్తారు మనతోని. సో అల్టిమేట్గా మన చేతుల్లో ఉంది ఆ పవర్. ఆ రిజెక్షన్ మనం కరెక్ట్గా చేస్తే వాళ్ళు ఖచ్చితంగా చేంజ్ అవుతారు. అంతేగాని మనం క్వశ్చన్ చేయొచ్చు, కానీ క్వశ్చన్ చేయడంతోనే వాళ్ళు మారిపోయి రీజనబుల్ టికెట్ రేట్స్ అయితే పెట్టరు. అలా పెట్టాలని కూడా నేను అనట్లేదు, ఎందుకంటే ఆబ్వియస్గా వాళ్ళ చాయిస్. కానీ మనం ఏది చూస్ చేసుకుంటున్నాం, మనకి ఏది కావాలని చెప్పే రైట్ కూడా మనకు ఉంటుంది. 500 పెట్టినప్పుడు చూడటం మానేయండి, ఖచ్చితంగా వాళ్ళు మారుతారు. ఒక 6 months మెజారిటీ ఆఫ్ పీపుల్ కనుక సినిమా చూడటం, థియేటర్లో చూడటం ఆపేస్తే ఖచ్చితంగా వాళ్ళు మారి టికెట్ రేట్లు తగ్గిస్తారు. సో అది మన చేతుల్లోనే ఉంది. మనలో మన పవరే అది. మనకున్న పవర్ని మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఆ మార్పు వస్తుంది.